సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ఎటుపోతోంది లోకం అనక తప్పడం లేదు. అక్రమ సంబంధాల కారణంగా ఇప్పటికే ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. మరెన్నో వైవాహిక జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. జరుగుతున్న హత్యల్లో ఎక్కువ శాతం అక్రమ సంబంధాల వల్లే అని అనేక నివేదికలు చెప్తున్నాయి. ఇక తల్లిదండ్రులు లేని పిల్లల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ఇంతలా నష్టాలు జరుగుతున్న అక్రమ సంబంధాల పరంపర మాత్రం రోజు రోజుకి పెరిగిపోతోంది. అయితే ఓ భార్య తన భర్తని 3 పిల్లలను వదిలేసి ప్రియుడితో పరారైంది. 3 రోజుల తర్వాత ప్రియుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని భర్తకు ఫోన్ చేసింది. ఆ దయార్థ హృదయుడైన ఆ భర్త హుటాహుటిన వెళ్ళి భార్య తనని కాదని ఎవరితో అయితే వెళ్ళిపోయిందో ఆ ప్రియుడి ప్రాణాలను కాపాడాడు, మానవత్వాన్ని బతికించాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. చిత్తూరు పట్టణం కొంగారెడ్డిపల్లిలో నివాసం ఉండే తాపీ మేస్త్రి రాజుకి 10 ఏళ్ల కిందట రాధికతో వివాహం జరిగింది. వీరికి 2 అబ్బాయిలు, 1 కూతురు ఉంది. అయితే వీరి ఇంటి ఎదురుగా జులాయిగా తిరిగే 19 ఏళ్ల యువకుడు సతీష్తో రాధిక చెల్లి ప్రేమలో పడింది. 6 నెలల కిందట రాధిక చెల్లిని తీసుకొని పారిపోయిన సతీష్పై రాజు పోలీస్ కేసు పెట్టాడు. వారి అడ్రస్ కనుక్కున్న పోలీసులు ఇంటికి రప్పించారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టించారు. వరుసకు సోదరి అయ్యే ఆమెను తీసుకెళ్లడం ఏంటి అని సతీష్ను మందలించిన పెద్ద మనుషులు రాధిక చెల్లిని ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అయితే తాను ప్రేమించిన యువతిని దూరం చేయడమే కాక తన పరువు తీశాడని, రాజుపై కక్ష పెంచుకున్న సతీష్ను అంత చూస్తానని, నీ కుటుంబాన్ని నాశనం చేస్తానని శపథం చేశాడు. తిరుపతి పట్టణానికి సంబంధించినటువంటి ఒక మైనర్ అమ్మాయి ప్రేమ వ్యవహారంలో ఇరు వర్గాలు ఘర్షణ పడడం జరిగింది. ఈరోజు ఉదయం 11:30, 12 గంటల ప్రాంతంలో అమ్మాయికి సంబంధించిన అన్న వెళుతూ ఉంటే ఆ ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో లవరు వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఆ అన్నను కొట్టడం వల్ల దానికి రిటాలియేషన్గా ఈ అబ్బాయికి సంబంధించిన వాళ్ళను అక్కడ మాట్లాడడానికి పోయి అక్కడ ఘర్షణ జరిగిన దానిలో అమ్మాయికి సంబంధించిన మేనమామకు గాయాలయ్యాయి. అదేవిధంగా అబ్బాయికి సంబంధించినటువంటి తమ్ముడు, అతనికి ఒక తొడ మీద గాయమైంది. సో ఈరోజు ఇద్దరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్వీఆర్ హాస్పిటల్లో అడ్మిట్లో ఉన్నారు. వాళ్ళకి ప్రమాదం అయితే ఏం లేదు, స్టేబుల్గా ఉంది. ఇప్పటివరకు అయితే స్టేబుల్గా ఉంది ఆరోగ్యం. ఇరు వర్గాల మీద కంప్లైంట్స్ తీసుకొని ఇరు వర్గాల మీద కేసులు కట్టడం జరిగింది. అందులో భాగంగా రాజు భార్య రాధికను ట్రాప్ చేశాడు. 3 పిల్లలున్నా సరే నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తనకంటే చిన్నవాడైనా సరే, వరుసకు తమ్ముడైనా సరే రాధిక ఏమాత్రం కూడా ఆలోచించలేదు. ఆమె పడక సుఖం కోసం భర్తను, కడుపున పుట్టిన 3 పిల్లలను విడిచిపెట్టి ఈ నెల 21న సతీష్తో లేచిపోయింది. 3 రోజుల తర్వాత ఏమైందో ఏమో కానీ రాధిక తన భర్త రాజుకు ఫోన్ చేసింది. పిల్లలతో చివరిసారిగా మాట్లాడాలని ఉంది, ఒక్కసారి ఫోన్ ఇవ్వవా అని దీనంగా అడిగింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తూ మాట్లాడుతున్నావు, ఎక్కడున్నావు అంటూ సతీష్ ప్రేమతో అడిగేసరికి నిన్ను మోసం చేసి సతీష్తో వెళ్ళిపోయాను, తప్పు చేశాను, నేను సతీష్ ఆత్మహత్య చేసుకుంటున్నాము అన్నది. అంతే, వద్దు, అలా చేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను ఏమీ అనను, ఎక్కడున్నారు, వెంటనే వస్తున్నా అన్నాడు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నాం, పురుగుల మందు తాగుతున్నామని ఫోన్ పెట్టేసింది రాధిక. దీంతో బైక్పై హుటాహుటిని బయలుదేరాడు రాజు. అప్పటికే సతీష్ పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్ళాడు. రాధిక తాగేందుకు యత్నిస్తుంటే స్థానిక టీటీడీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆలోగా అక్కడికి చేరుకున్న రాజు తన భార్య చేతిలో చేయి వేసి, లోకం ఏమనుకున్నా నాకు అక్కర్లేదు, నాకు నా పిల్లలకు నువ్వు కావాలి అంటూ ధైర్యం చెబుతూనే సతీష్ను సపర్యాలు చేస్తూ అంబులెన్స్ ద్వారా రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడికే వైద్యం అందించాడు. భార్య ప్రియుడిని బ్రతికించాడు. మనిషి జీవితం విలువ లోకానికి చాటి చెప్పాడు. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఇది గుణపాఠమని చెప్పాడు. పరాయివాడి కుటుంబాన్ని అంతం చేయాలని చూసిన వాడి భిక్ష వల్లే బతికిన సతీష్ ఇకనైనా మారకపోతే అతడిని మించిన నీచుడు ఉండడు. ఇలాంటి భర్త దొరికినందుకు ఆనందించాల్సిన రాధిక ఇకనైనా బుద్ధిగా భర్త పిల్లలే లోకమని జీవిస్తుందో లేదో చూడాలి మరి.
For more videos like this, subscribe Big TV channel.